ఏముంటుందండి, డైలీ రోజు రొటీన్గా చేసుకుంటాము. పిల్లలకి ఎర్లీ మార్నింగ్ లెగ్గానే పాలైతే ఇస్తాను. పెద్ద పాపకి అయితే పాలు గ్లాస్లో వేసేసాను. మిగిలిన పాలైతే నేను కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకు అనుకుంటున్నారా, మా చిన్న పాప కోకోనట్ వాటర్ అయితే ఈరోజు తెప్పించాను. అందుకని చెప్పి నేను కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కాఫీ తాగేసాక అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా కాఫీ తాగిస్తే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఇక్కడ పాలైతే వడకడుతున్నాను చూడండి. ఆ పాలైతే మా పాప ఇంకా చిన్న మిగడు ఉందని చెప్పి పాలైతే తాగలేదు. చిన్న మిగడు ఉన్నా కూడా పాలు తాగదు. అందుకని చెప్పి వడకడుతున్నాను. ఇంకా పాలైతే తాగేసి ఫ్రెష్ అయితే అవుతారు కదా. ఈలోగా అయితే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా గోధుమ నూక ఉప్మా ఉంటుంది కదండి, పెద్ద నూక, కటింగ్ నూక ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు ఏదైనా టిఫిన్ ఏమైనా లేకపోతే అయితే ఇలా గోధుమ నూకతో అయితే ఉప్మా అయితే చేస్తాను. నూక అయితే గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంకా పలుకులు కూడా ఇలా ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇలా చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అయితే టమాటాని కూడా కొంచెం ఫ్రై అయినంత వరకు ఉంచాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు నీళ్ళైతే వేసుకోవాలండి. ఇలా అయితే ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగ కొంచెం బాగా మరగాలి. వాటర్ మరిగిన తర్వాత అయితే నూకనైతే ఇందులో యాడ్ చేసిస్తామండి. ఇంకా ఫైనల్గా సిమ్లో పెట్టుకొని అయితే మీడియం సైజులో పెట్టుకొని ఇలా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలు అయితే తినేస్తారు. ఇంకా అయితే సాంబార్ పొడి అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను. సాంబార్ పొడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయండి. ఇంకా మన ఇంట్లో ఉండే వస్తువుతోనే మనం అయితే సాంబార్ పొడిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఐటమ్స్ అన్నీ ఉంటే సరిపోతాయండి. ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే మీకు చూపించేస్తాను. ముందుగా అయితే కళాయి అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం సిమ్లో అయితేనే పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పునైతే ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా కొంచెమే ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే మిగిలింది జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదండి, ఒకటి ఇలా కొంచెం ఫ్రై అవుతుండగా వేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకొని, ఇంకా ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదండి, అన్నీ ఫ్రై అయితే చేయాలి కదా. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోని. ఇలా ఫ్రై చేసుకొని మిగిలిన కూడా వేస్తాం కదా, అందుకని చెప్పి లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. అస్సలు ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకా చేసుకోవాలండి. ఇంకా ధనియాలు కూడా ఉంటాయి కదా, అవైతే నేనైతే పొడి చేసేసాను. ఇందులో మెంతులు 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. ధనియాలు ఉంటే ధనియాలు ఒక 3 స్పూన్లు అయితే వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్లో ఇంకా నాకు అక్కడ పొడి ఉందని చెప్పి నేను ధనియాల పొడి అయితే వేయట్లేదు ఇందులోని. ఇంకా మిరియాలు అయితే 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా కొంచెం రైస్ ఉంటాయి కదండి, ఆ రైస్ని అయితే ఆ రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఈ 1 స్పూన్తో అయితే ఇంకా ఇలాగా కొంచెం అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇంకా కొంచెం చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి అయితే ఉన్నాయి కదండి, అదే పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ పాన్లోని సేమ్ అదే పాన్ పెట్టేసుకున్నాను. అదే పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మన ఎండుమిర్చి ఒక 15 ఎండుమిర్చిలు వేసుకుంటే సరిపోతుందండి. సాంబార్ పొడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుంది సాంబార్ పొడి. మనం బయటనైతే తెచ్చుకోవసరం లేదు, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చి కూడా వేసేసాం కదా. ఇలా కొంచెం చల్లారాక అయితే ఇంకా మిక్సీ జార్లో అయితే వేసుకుంటామండి. కొంచెం చల్లారాయి ఇంకా నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక ఇంకా అలా అడుగుని అయితే ఎండుమిర్చిని వేసుకొని మీదన వేసుకుంటే సరిపోతుందండి. గ్రైండ్ చేసుకుంటే బాగా నలిగిపోతాయి. ఇంకా
నేను మిక్సీలో అయితే వేసేసాను. ఇలా పొడి అయితే వచ్చింది కదా. ఇప్పుడు ధనియాల పొడిని అయితే యాడ్ చేయాలండి. ఎందుకంటే నేను ధనియాలు ఇందులో వేసుకోలేదు కదా, నాకు అక్కడ పొడి ఉందని చెప్పి నేను పొడినే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ధనియాలు ఉంటే 3 స్పూన్లు ధనియాలు వేసుకుంటే సరిపోతుంది. నేను పొడి కదా 2 స్పూన్లు వేసుకున్నాను. లాస్ట్లో అయితే ఇంకా పసుపుని కూడా ఒక అర స్పూన్ అయితే వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఫైనల్గా అయితే మన సాంబార్ పొడి రెడీ అయ్యిందండి. చూడండి, అచ్చం మనం షాప్లో కొనుక్కున్నట్టుగా ఉంటుంది కదా సాంబార్ పొడి, చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న అదే స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మా పాప అయితే ఏదైనా చేయమందని చెప్పి ఇంకా హిప్పీ ప్యాకెట్ అయితే తెచ్చుకుంది. హిప్పీ అయితే తయారు చేశానండి. అసలు మ్యాక్సిమం మామూలుగా అయితే ఇవి మురిమిర్చి చేయమంది, ఇంకా మురిమిర్చి లేకపోవడంతో అయితే హిప్పీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఇంకా బాగా వచ్చేసినట్టు కనబడుతుంది కదా, నోరు ఊరిపోయినట్టు ఉంది. ఇంకా పిల్లలకి అయితే వేసేసి ఇచ్చేసాను. చాలా బాగుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్